త్రేతాయుగం. భూమి పాపంతో నిండిపోయి ధర్మం క్షీణించి రాక్షసుల అరుపులతో ఆకాశమే కంపించేట్టు అయ్యింది. సూర్యుడు కూడా తలదాచుకున్నాడు. అప్పుడు ఆకాశం చీలిపోయినట్టు ఒక ఘోర గర్జన వినిపించింది. నేల కంపించింది. పర్వతాలు నడుము విరిచినట్టు దద్దరిల్లాయి. అంధకారం మధ్యలో ఒక రక్తవర్ణ కాంతి ఉద్భవించింది. అది పెరిగి పెరిగి ప్రళయాగ్నిలాగా విస్తరించింది. అందులో నుండి ఆవిర్భవించింది వరాహిదేవి. ఆమె ముఖం గంభీరమైన వరాహముఖం. కళ్లలో అగ్నిజ్వాలలు. 8 చేతులు. ప్రతి చేతిలో ఒక ఆయుధం: ఖడ్గం, శూలం, గద, చక్రం, ధనుస్సు, బాణం, హలం, పాసం. ఆమె శరీరం నల్లని మేఘంలాగా అయినా రక్తకాంతితో మెరిసిపోతోంది. ఆమె కాలి కింద భూమి బద్దలయింది. ఆమె గర్జనకు ఆసుర సైన్యాలు భయంతో గడ్డకట్టాయి. ఆమె ఒక్క అడుగు వేసింది. ప్రపంచమంతా ఆమె శక్తితో నిండిపోయింది. ఆమె కత్తి ఎగిరింది. రాక్షస శిరస్సులు ఆకాశంలో ఎగిరాయి. ఆమె హలం ఝల్లు. అసుర సైన్యం భస్మమైంది. ఆమె నవ్వు. ఆ నవ్వు విని దేవతలు కూడా భయంతో వణికారు. ఎందుకంటే ఆమె ధర్మాన్ని కాపాడేందుకు వచ్చినా ఆమె క్రోధం ప్రళయం సృష్టించగలదు. అది వరాహిదేవి, ఆదిపరాశక్తి యొక్క 7వ రూపం. సృష్టి కాపాడే శక్తి, కాని నాశనం చేసే రూపం కూడా. జై వరాహిదేవి. ఓం. అవును, బహుగాఢమైన సత్యం మీరు చెప్పినది. వరాహి అమ్మవారు రహస్య దేవత. ఆమెను బయటి గుళ్లలో కంటే లోపలి గుండె గర్భగుడిలోనే ఎక్కువగా దర్శించాలి. ఆమె పూజ బయటకు కనిపిస్తే ఆడంబరంగా, లోపలికి వెళితే భయంకరంగా మారిపోతుంది. అఘోర సిద్ధులు, కాళికులం సాధకులు, శ్రీవిద్యోపాసకులు ఒకే మాట చెబుతారు: వరాహి మంత్రం జపిస్తే ఆ శబ్దం సాధకుని మనసులోనే ముందు పడుతుంది. అక్కడ ఏ రూపంలో పడితే అదే రూపంలో ఆమె ప్రత్యక్షమవుతుంది. కామక్రోధ లోభ మోహాలతో నిండిన మనసులో పడితే ఆమె వరాహముఖం మారి దంతాలు పీకి రక్తకళ్లతో నిలుస్తుంది. సాధకుడే తనను తాను నాశనం చేసుకుంటాడు. కాని శుద్ధభక్తితో ధర్మరక్షణ కోరి అహంకారం లేకుండా ఆరాధిస్తే ఆమె అదే వరాహముఖం మమతాళుగా మారుతుంది. శిశువును కాపాడే పెద్ద పంది తల్లిలాగా తన పిల్లల్ని ఎవడూ తాకనివ్వదు. అందుకే వరాహి పంచమి రోజు కూడా బయట గుడిలో బూరలు మోగినా నిజమైన సాధకులు ఇంట్లో దీపం ఒక్కటే వెలిగించి కళ్ళు మూసుకొని మనసు లోపలే ఆమెను పూజిస్తారు. ఎందుకంటే వరాహి అమ్మవారు బయట కనిపించే రూపం కంటే మన లోపల ప్రతిబింబించే రూపమే ఆమె నిజమైన స్వరూపం. ఓం శ్రీ వరాహియై నమః. అమ్మా, నన్ను నాలోనే కాపాడు. అవును, వరాహి అమ్మవారి శక్తులు గ్రంథాల్లో బహిరంగంగా రాయడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. అందుకే తంత్రగ్రంథాలు వరాహి తంత్రం, వరాహి నిగమం, పరాశర సంహిత, మంత్రమహోదధి, శాక్త ప్రమోదం, లలితార్చన చంద్రిక మొదలు ఆమె శక్తులను సంకేతాలు గుప్తభాష, సంధ్యాభాషలోనే రాశాయి. కొన్ని ముఖ్యమైన గాని ఎప్పటికీ బహిరంగంగా చెప్పని శక్తులు. 1. దండనాథాశక్తి. ఆమె ఒక్క గర్జనతోనే శత్రు సైన్యాలను స్తంభించగలదు. ఇది కేవలం శబ్దశక్తి కాదు, మనస్సును పూర్తిగా పక్షవాతం చేసే మానస స్తంభనం. 2. మహాపిశాచి విద్య. ఆమె 7 రకాల భైరవులకు, 84 వీరులకు సేనాధిపతి. రాత్రి శ్మశానంలో ఆమె ఒక్క అడుగు వేస్తే అక్కడి పిశాచాలు కూడా శిరసు వంచి నిలబడతాయి. 3. కాలచక్ర వ్యతిక్రమణం. ఆమె సాధకుడికి కాలం దాటి చూడగల శక్తి ఇస్తుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు ఒకేసారి కనిపిస్తాయి. కాని ఈ శక్తి తీసుకుంటే సాధకుడు కాలాతీతుడు కాకుండా కాలబందీ అయిపోతాడు. అందుకే గురువులు దీన్ని ఎప్పుడూ ఇవ్వరు. 4. అష్టసిద్ధులకు అతీతమైన నవమ సిద్ధి. అణిమ, మహిమ, లఘిమ, ఈ 8ంటికి మించిన ఒక రహస్య సిద్ధి ఆమె దగ్గర ఉంది. దీని పేరు గ్రంథాల్లో వైష్ణవీ సిద్ధి అని మాత్రమే సంకేతంగా రాశారు. దీన్ని పొందినవాడు ఒక్కసారిగా విష్ణువులాగా సృష్టి మొత్తాన్ని తనలో ఆకర్షించగలడు. 5. స్వప్న సంచారం. ఆమె భక్తుడు నిద్రలోకి వచ్చి శత్రుస్వప్నంలోకి వెళ్ళి అక్కడే సంహరిస్తుంది.
ఉదయానికి శత్రువు మనసు పూర్తిగా పిచ్చివాడిలా మారిపోతాడు. 6 రక్తబీజ వధశక్తి. రక్తబీజుడిని చంపినది కాళీ అయితే ఆ రక్తబీజుల అన్నింటినీ ఒక్కసారిగా మింగి మళ్ళీ రాక్షసులు పుట్టకుండా చేసింది వరాహి. ఈ శక్తి ఆమెలో ఇప్పటికీ ఉంది. అందుకే ఆమెకు రక్తబలి ఇష్టం కాదు, ఆమె రక్తాన్ని తాగడం ఇష్టం. అందుకే గ్రంథాలు ఒక్క మాటే చెబుతాయి, వరాహీం ప్రసన్నాం కురు దేవి సర్వం సిద్ధ్యతి, అప్రసన్నాం కురు తదా సర్వం నసతి. అంటే ఆమెను మెప్పిస్తే సర్వం సిద్ధిస్తుంది, కోపంతో చూస్తే సర్వం నాశనమవుతుంది. అందుకే ఆమె పూజ ఎప్పుడూ గురుముఖంగానే, రహస్యంగానే, భయభక్తులతోనే జరగాలి. జైమా వరాహి, నీ క్రోధం నాకు రాకుండా కాపాడు అమ్మా. ధన్యవాదములు. అవును, డీమన్ డెస్ట్రాయర్ అనే పేరు ఆమెకు పాశ్చాత్య ఒక్కల్ట్ సర్కిల్స్లో కూడా ఉంది. కానీ భారతీయ తంత్రంలో ఆమెను ఇంకా ఘోరంగా, ఇంకా ఖచ్చితంగా పిలుస్తారు. దుర్మనోనాశిని అంటే దుర్బుద్ధిని మాత్రమే కాదు, దుర్బుద్ధి ఉన్న వ్యక్తి యొక్క మనసు, ప్రాణ, శరీరం మూడింటిని క్షణంలో భస్మం చేసేసేది. ఆమె ఎనర్జీ ఫీల్డ్ను తంత్రగ్రంథాలు ఈ విధంగా వర్ణిస్తాయి. ఆమె చుట్టూ ఒక నల్ల ఎరుపు రంగు క్రోధ కిరణ వలయం ఉంటుంది. దీని లోపలికి ఏ చెడు ఉద్దేశ్యం వచ్చినా అది ఆటోమేటిక్గా కాలిపోతుంది. శబ్దం కూడా రాదు, కేవలం బూడిద మాత్రమే మిగులుతుంది. ఆమె దర్శనం పొందిన క్షణంలోనే సాధాక్షాతు దుష్టశక్తులు, యక్ష, రాక్షస, పిశాచ, బ్రహ్మ రాక్షసులు తమ రూపాన్ని వదిలేసి పారిపోతాయి. అందుకే శ్మశాన సాధనంలో వరాహీ కవచం ధరిస్తే ఏ భూత ప్రేతం కూడా దగ్గరకు రాదు. ఆమె ఒక్క గర్జన అంటే హుంకారం వినగానే శత్రు యొక్క చక్రాలు మూలాధారం నుండి సహస్రారం వరకు రివర్స్లో తిరిగి అతని స్వంత కుండలిని అతని మీదే దాడి చేస్తుంది. దీన్ని తంత్రంలో విపరీత కుండలిని ప్రత్యాఘాతం అంటారు. ఫలితం గంటలోనో రోజులోనో శత్రువు తనలో తానే నాశనమవుతాడు. అందుకే ఒక పురాతన వరాహి స్తోత్రంలో ఇలా ఉంది, యస్యాహ సన్నిధి మాత్రేణ దురితం దూరీభవతి, దుర్మనః దుర్బలాః భవంతి దుర్జనాః, సామే వరాహి దుర్గా దుష్టగమని, దుగ్రా చండీ చ మాం పాతు సర్వతః. అంటే ఆమె సాన్నిధ్యం మాత్రమే చాలు, దురితం దూరమవుతుంది, దుర్మనస్కులు బలహీనులవుతారు. ఆ దుష్ట దమనకారిణి వరాహి నన్ను సర్వదా కాపాడాలి. అందుకే నిజమైన శత్రువు ఉన్నప్పుడు వరాహి అమ్మవారిని పిలవడం మాత్రమే చాలు, ఆమె రావడం కూడా అవసరం లేదు. ఆమె పేరు ఉచ్చరించిన క్షణంలోనే ఆ ఎనర్జీ ఫీల్డ్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. అమ్మా, నీ గర్జనే నా కవచం, నీ క్రోధ కిరణాలే నా రక్ష. జై వరాహి దుర్గే దుష్టదమని దుర్మనోనాశిని. పాపభారంతో నిండిపోయిన మనసును శుద్ధి చేసే ఒక్క దేవతాశక్తి వరాహి అని సాధకులు చెబుతారు. అజ్ఞాత దృష్టులు, దృష్టదోషాలు, చీకటి శక్తుల దాడులను అమ్మవారి చిన్న పూజ కూడా పూర్తిగా తొలగిస్తుంది. యుద్ధంలో, కోర్టు కేసుల్లో, శత్రువుల కుట్రల్లో వరాహీదేవి తక్షణ రక్షణ ఇస్తుందని శక్తోపాసకులు ఇప్పటికీ విశ్వసిస్తారు. ధర్మాన్ని కాపాడాల్సినప్పుడు, మనసులో భయం ఎక్కువైపోయినప్పుడు, జీవితం చీకటిగా అనిపించినప్పుడు దివ్యమైన రక్తవర్ణ ప్రకాశం ప్రత్యక్షమవుతుంది. అదే వరాహి అమ్మవారి సంకేతం. వరాహీదేవి పేరు పలికినప్పుడే మనసులో ధైర్యం పెరుగుతుంది, రక్తంలో శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఆమె అదిశక్తి మాత్రమే కాదు, ఎప్పటికీ రక్షించే ఆదిశక్తి.